కొన్ని సందర్భంలో ఎంతవరకు అవసరమో దాని వరకు కొన్నిసార్లు అయినా సరే మనం లిమిటేషన్ పెట్టుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? మరీ కార్యములు ఎక్కువైపోతాయి. విస్తారమైనటువంటి వాటి కార్యాలు ఎక్కువ మనం పెట్టినాం అనుకోండి, వాటి మీద మన చింత ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మార్త ఉంది చూడండి. మార్త మరియ అసలు ఆహ్వానించింది మార్త క్రీస్తుని. యేసుక్రీస్తు ఇంటికి వచ్చారు. మార్త లోపలికి వెళ్ళి క్రీస్తు కోసం చాలా బిజీగా చాలా చాలా కార్యాలు చేస్తుంది. అవన్నీ ఎందుకు చేస్తుంది? యేసుక్రీస్తు కోసమే చేస్తుంది. అవన్నీ చేస్తుంది మంచిదంటే దేవుని కోసం కూడా మంచిదే. కానీ ఒత్తిడికి గురైపోయి ప్రెజర్ ఫీల్ అయిపోయి మరియ మీద ఎప్పుడైతే సనుక్కోవడం స్టార్ట్ చేసిందో అప్పుడు క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? మార్త ఏం చేస్తుందంటే తన అవసరానికి మించినటువంటి భారాన్ని బాధ్యతను మీద వేసుకుంది. అందుకనే ఇంకోళ్ళ మీద సనుక్కోవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా గమనించి ఎప్పుడు ఇంకోళ్ళ మీద మనం సనుక్కోవడం స్టార్ట్ చేసిన అర్థం ఏంటంటే నువ్వు అనవసరమైనటువంటి భారాన్ని మీద ఎక్కువ నువ్వు పెట్టుకుంటున్నావు. అది యాక్చువల్గా దేవుడు కూడా దాన్ని మెచ్చుకోడు. కానీ మరి ఏం చేసిందంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది. కొంతమందికి బహుశా ఈ ప్రతి కార్యాలు బలంగా చేయాలన్నటువంటి వాళ్ళకి ఏముందని కూర్చొని ఊరిని మాటలు అంటుంది, పెద్ద ఏముంది అని బహుశా మార్తాను చూసి మరియా లాంటి మనస్తత్వం గల వారికి, ఏదోదో చేసేయాలనేటువంటి ఆలోచన వారికి మరి యొక్క బిహేవియర్, మరి యొక్క ఆలోచన, మరి యొక్క ఉన్నటువంటి ప్రాధాన్యతలు బహుశా చులకనగా ఉంటాయి. ఎందుకంటే పెద్దగా దేవుని కోసం ఏం చేయట్లేదండి, ఊరిని కూర్చొని వాక్యం మాత్రం వింటుందండి, ఇంకేం చేస్తుంది అనుకుంటాం. కానీ మరియా తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేదు. స్వయంగా యేసుక్రీస్తు మరియాని డిఫెండ్ చేశారు. ఇంకా మార్తలోనే ప్రాబ్లం ఉంది. అనేకమైన చింతలు, అనేకమైన భారాలు పెట్టేసుకుంది మార్త. కానీ మరి అయితే శ్రేష్టమైనటువంటి ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యుద్ధం నుండి తీసివేయబడదని క్రీస్తు చెప్పారు. అలా కొన్నిసార్లు మన ముందు కూడా చాలా కార్యాలు ఉండొచ్చు. కానీ అప్పుడైనా సరే కొన్నిసార్లు దేవునితోనే సమయం గడపడానికి, దేవుని మీద మాత్రం మైండ్ పెట్టాను. కొన్నిసార్లు కొన్నిటిని కావాలని వదిలేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దేనికోసం? వదిలేసుకోవడం కోసం కాదు, అది తప్పని కాదు, అది చెడ్డదని కాదు. దేవుని మీద ఎక్కువ మైండ్ పెట్టాలనుకున్నాం కాబట్టి అప్పుడు టెంపరీగా దాన్ని మనం వదిలేసుకున్నాం. అలాంటి ఆలోచన అప్పుడప్పుడు సంఘాల్లో మనకి చర్చలోకి వచ్చిన మనం కూడా ఉండాలి. మనకు డిసిప్లిన్ ఉండాలి. మనం ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు దేవుని సన్నిధి భవిష్యత్తు మనం అనుభవించగలిగే అవకాశం మనకి ఉంటుంది.